విలువైన సమయం ఇది. ఆయన పాదాల సన్నిధిలో ఆయన్ని కలుసుకునే సమయం ఇది. నువ్వు ఆయన సన్నిధికి రాక మునిపే, ఆయన సన్నిధికి వెళదామని ఆశించిన మునిపే, నీకన్నా ముందుగా ఆయన నీ సన్నిధిలో నిన్ను కలుసుకోవటానికి నీకన్నా ముందుగా వచ్చి ఎదురు చూస్తున్న దేవుడు ఆయన. నీకన్నా ముందుగా వచ్చినాడు ఆయన. నీ జీవితంలో ఆయన ఉండాలని, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను నేను విడిపించాలని, నీ జీవితంలో నువ్వు కోల్పోయిన వాటిని మళ్ళీ తిరిగి నీకు అందించాలని, నీ జీవితంలో నువ్వు ఒంటరిగా ఉన్న స్థితి నుండి నిన్ను బయటికి తేవటానికి, నీ జీవితంలో నువ్వు చనిపోతే చాలు, ఈ జీవితానికి ఇంకా అర్థం లేదు, నాకంటూ ఎవరు లేరు అని భావిస్తున్నప్పుడు ప్రభువు నిన్ను కలుసుకోవటానికి నీకన్నా ముందుకు వచ్చిన్నాడు. మౌనంగా ఉండక సంగమా, మౌనం ఉండే సమయం కాదు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి దేవానికి స్తోత్రములు. సజీవుడకు దేవుడు అయ్యా, విలువలేని ఈ జీవితాలకు ప్రభువా ఒక విలువైన భవిష్యత్తును, ఒక విలువైన స్వాస్థ్యాన్ని ఏర్పరిచిన దేవుడివి. మరణమును కూడా జయించే కృపను ప్రభువా నువ్వు మాకు దయచేశావు అయ్యా. నీ సన్నిధిలో ఈ సమయంలో కనిపెడుతూ మేమందరం చేరి నిన్ను ఆరాధిస్తుండగా, నీ సన్నిధిలో మా విన్నపములు ప్రభు మేము తెలియచేసుకుంటుండగా ప్రభువా, నీ మా ప్రార్థనను అంగీకరించి మా మాటలను విని మా మాటలకి జవాబును దయచేస్తూ నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మా జీవితానికి నెమ్మదిని, సమాధానాన్ని నువ్వు దయచేస్తున్నావని నమ్ముతూ ఈ సమయాన్ని చేతులకు అప్పగిస్తున్నా. ఈ సమయంలో సిద్ధపడి వచ్చిన వారిని బట్టి, లైవ్లో ఏకీభవిస్తున్న వారిని బట్టి ప్రభు నువ్వు మాట్లాడి నీ యొక్క జవాబును వారి జీవితంలో దయచేసి నీ కృపలో వారిని అభిషేకించి నీ సన్నిధిని ప్రభావాలు అనుభవిస్తూ వారి కుటుంబాలకి వాళ్ళు వెళ్ళలాగున నీ తోడు, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమాన్ని ఉంచమని సమస్తాన్ని చేతికి అప్పగించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నీ ఘనమైన నామమున హెచ్చిస్తా. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
చేయమని కోరెదా. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. మట్టి నుండి తీయబడితివి, మరలా మట్టికే చేరుదు. మట్టి నుండి తీయబడితివి, మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. ఓ సన్నా ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. ఈ లోకయాత్రలో
ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు చెల్లించుకుందామా, దేవుని మహిమపరుద్దామా. మన ఇరిగిన హృదయాన్ని, పగిలని ఈ పాత్రని దేవుని చేతి తీసుకొచ్చి అప్పగిస్తే ఆయన బాగు చేసే దేవుడు, తిరిగి ఆ పాత్రను నూతనంగా మలచగలిగిన దేవుడు, ఆ పాత్రని ఆయనకు అనుకూలంగా వాడుకోగలిగిన దేవుడు. సంగమా, ఆ ఇరిగిన పాత్రని, ఆ పాడైపోయిన పాత్రని దేవుని చేతి తీసుకొచ్చి ఇవ్వగలుగుతావా? ఆయన బాగు చేస్తాడు, ఆయన దాన్ని నూతన పరుస్తాడు, ఆయన దాన్ని ఘనపరిచే పాత్రగా మారుస్తాడు. కాబట్టి దేవునికి లెక్కించలేనని స్తోత్రాలు తెలియచేస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన కీర్తిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని మహిమపరుస్తూ ఆయనకి స్తోత్రములు చెల్లించుకుంటూ లెక్కింపలేని స్తోత్రాలని చెప్పగలగాలి. ఎందుకంటే లెక్కలేని అద్భుతాలు మన జీవితంలో చేసిన దేవుడు ఆయన. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే ఎంత ఇచ్చినా, ఎంత లెక్కేసినా విలువ కట్టలేమండి. గనక లెక్కించలేనని స్తోత్రాలు మనం చెల్లించాలి. ఎందుకంటే ఇంతవరకు మన బ్రతుకులో మేలు చేసిన దేవుడు ఆయన. ఆకాశం, మహాకాశం, దాని క్రిందున్న ఆకాశాన్ని, భూమిలో కనబడుతున్న ప్రతి ఒక్కటిని ఆయన చేశాడు. దేవునికి లెక్కింపలేని స్తోత్రం. ఎల్లప్పుడు నీ పాడెదను, లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదను, లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదను. ఆకాశములు దాని క్రిందున్న ఆకాశము, ఆకాశములు దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా
సుడిగాలి మంచి భూమి. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచు. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచు. భూమిపై ఉన్నవన్నీ భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును, దేవా నిన్నే పొగడును. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదను. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదను. నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశంలో ఎగిరేవన్నీ ఆయన్నే కీర్తిస్తున్నాయి, ఆయన్నే మహింపరుస్తున్నాయి, ఆయన్నే కనపరుస్తున్నాయి. నివసించు ప్రాణులు, ఈ భూమిలో జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలో జీవరాశులు, ఆకాశమున ఎగురనవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును, ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. దేవా ఎల్లప్పుడు నే పాడెదను. దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి ఈ సమయము ప్రభువా అద్భుతంగా నిన్ను ఆరాధించుటకు ప్రభువా సజీవులుగా ఉంచి మా ఆరాధన మీద ప్రభువా నువ్వే సింహాసనాసీనుడవై ఉండి మా యొక్క ధూపమును, ఆరాధన ధూపమును ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా నువ్వు తండ్రి తీసుకొని కొనిపోబడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయనా. మా స్తుతులను మీద ప్రభువా నువ్వు ఆసీనుడవై ఉండి మా స్తుతుల మీద ప్రభువా నువ్వు సింహాసనాసీనుడుగా ఉండి ప్రభువా వాటిని అంగీకరించి వీటికి ఈ సమయంలో ప్రభువా వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా ప్రభువా సమయాన్ని ప్రభువా నీకు అనుకూలంగా మలుచుకుంటూ ఈ సమయంలో ప్రభువా నువ్వు మాతో మాట్లాడుతూ నీ యొక్క స్వరాన్ని మాకు వినిపిస్తూ మా జీవితంలో మేలైన కార్యాలను జరిగిస్తున్నావు అని మెట్టుకు తండ్రి ఈ సమయంలో నన్ను నీ స్వాధీనపరుచుకొని నీ ఆత్మతో నింపి ప్రభువా దాగి ఉన్న నీ అద్భుతమైన గోడమైన మర్మములను ప్రభువా విప్పి మా అందరితో మాట్లాడి మా జీవితాన్ని సరిచేసి నీ వాక్యాన్ని మా హృదయంలో నూరంతలుగా తండ్రి ఫలించే భాగ్యాన్ని దయచేయమని నీ కృపలో నింపమని వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభువా పేరు పేరు చొప్పున నువ్వు మాట్లాడమని లైవ్ వీక్షిస్తున్న వారిని కూడా ప్రభువా నువ్వు దర్శించమని నీ కృపలో నింపమని నీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీల పత్రిక 10వ అధ్యాయము
25వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములను చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకొనవలనని ఆలోచించుము. కొందరు మానుకొనుచుంటున్నారంట, సమాజంగా కూడడం మానేస్తున్నారు. సమాజంగా కూడి దేవుణ్ణి ఆరాధించే విషయంలో, ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటల్ని ధ్యానించే విషయంలో, ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థనలు కానీ యాచనలు కానీ విజ్ఞాపనలు కానీ చేయటం మాగిపోతున్నాయంట. మానేస్తున్నారు, కొందరు మానేస్తున్నారు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానకూడదు. మానకు అని పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలకు హెచ్చరిస్తున్నాడు. ఈ రోజుల్లో దేవుని సన్నిధికి రావటానికి కానీ, సిద్ధపడి ఆయన సన్నిధికి వచ్చి ఆయన వెతికే విషయంలో కానీ సంఘము మానేస్తుందండి. ఎందుకు మానేస్తుంది సంఘము దేవుని సన్నిధికి రావటానికి? ఎందుకు సంఘము మానేస్తుంది? సంఘము సమాజంగా కూడడము మారటానికి కారణం ఏంటంటే, వారికి దేవుని పట్ల, దేవుని యొక్క సన్నిధి పట్ల గౌరవం లేదు, ఆయన యొక్క సన్నిధి పట్ల విశ్వాసం లేదు. సంఘంగా కూడడం అనేది అది శ్రేయస్కరం. సంఘంగా కూడడం అనేది ఒక క్రైస్తవునికి అది చాలా ముఖ్యమైనది. చూడండి, కొన్ని కట్టెలు కూర్చబడి మంట వేసిన తర్వాత అది ఒక మంటగా తయారవుతుంది. ఆ కట్టెల్లో నుండి ఒక కట్టెని తీసి దూరంగా పెడితే ఆ కట్టె మండుతుందా? ఆ కట్టె మండుతుందా? ఆ కట్టెని, మండుతున్న కట్టెల్లో నుండి ఒక కట్టెని తీసి తనీగా పెడితే ఆ కట్టె మండుతుందా? మండదు. ఎందుకంటే దానికి తగినంత సహవాసం కలిగిన మంట దానికి అందట్లేదు. మీరు కావాలంటే ప్రయత్నించి చూడండి. మీరు పొయ్యిలో కానీ లేకపోతే ఏదైనా మంట వేసినప్పుడు, కట్టెలని సమకూర్చి మంట వేసినప్పుడు ఒక కట్టెని తీసి తనిగా పెట్టండి, అది మండుతుందేమో చూడండి, మండదు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ ప్రయాణంలో సమాజంగా కూడడం మనం అలవాటు చేసుకోవాలి. కట్టెలన్నీ సమకూర్చబడినప్పుడు అది ఎట్ట మంటగా అది మండుతుందో, నువ్వు సంఘం అనే దాంట్లో నువ్వు చేరబడినప్పుడు, సంఘం అనే గుంపులో నువ్వు చేరబడినప్పుడు పరిశుద్ధాత్మ అనే ఒక మంట నీలో రగులుతుంది. ఆ పరిశుద్ధాత్మ అనే మంట నీలో రగిలినప్పుడు నువ్వు మండుతూ ఉంటావు. మండే వ్యక్తి, ఆత్మ కలిగిన వ్యక్తి ఎప్పటికీ పడిపోడండి. వాక్యం సెలవిస్తుంది, నీ హృదయంలో అంట అగ్ని ఎప్పుడు మండుచుండాలి, బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని ఆరిపోకూడదంట. ఈరోజు బలిపీఠం ఏంటంటే నీ హృదయమే బలిపీఠం. నీ హృదయమే దేవుని యొక్క స్థానం, నీ హృదయమే దేవుని నివసించే చోటు. ఈరోజు అది ఆరిపోకూడదు. అది ఆరిపోకూడదు అంటే నువ్వు వెలిగించబడాలి అంటే సమాజంగా నువ్వు కూడాలి. నువ్వు సమాజంగా కూడక నువ్వు ఒంటరిగానే నేను మండుతాను, నేను ఒంటరిగానే ఉంటాను, నేను ఒంటరిగానే నేను సాధిస్తానంటే అది నిష్ప్రయోజనం. వేరుండ గోరువాడంట స్వేచ్ఛానుసారుడంట, అట్టివాడు లెస్ అయిన జ్ఞానంకి తగిన వాడంట. వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వేరుండి కోరుతున్నారు. వేరుండి కోరి
ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఒంటరిగా జీవించటము, ప్రత్యేకంగా కానీ ఒంటరిగా జీవించడం కానీ, ఎవరితో కలవకుండా ఉండటం కానీ, అందరికి దూరంగా వెళ్ళి జీవించడం అనేది అది సాతాను యొక్క లక్షణం. సాతానుడు ఐక్యతను కలుగజేయడు. ఐక్యతను కలుగజేసేది దేవుని ఆత్మే. ఐక్యతను కలుగజేయగలిగేది దేవుని ఆత్మ. కానీ సాతానుడు ఏంటంటే చెదరగొట్టువాడు. బైబిల్ సెలవిస్తుంది, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టు వాడితో సమానమంట. సమకూర్చడం అంటే ఏంది? సమకూర్చుకోవటం అంటే కలుసుకోవాలి. కలపడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. నాతో సమకూర్చని వాడు, దేవునితో సమకూరని వాడు, లేకపోతే దేవుని సన్నిధికి రానివాడంట చెదరగొట్టు వాడితో సమానమంట. చెదరగొట్టేవాడు ఎవరంటే సాతానుడు. ఈరోజు మనం సమకూరుతున్నామా దేవుని సన్నిధికి? సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఆరాధనలో మనం సమకూరగలుగుతున్నామా? దేవుణ్ణి మనం కలిసి ఆరాధించగలుగుతున్నామా? ఒంటరిగా ఉన్న వ్యక్తి ఏమి సాధించలేడండి. పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఒంటరిగా మేడ మీద అటు ఇటు తిరుగుతున్నాడంట. అటు ఇటు ఒంటరిగా ఉన్నప్పుడే ఒక స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు ఆ స్త్రీని చూశాడు. ఆ స్త్రీని చూడటమే కాదు కానీ ఆ స్త్రీని చూసి మోహించి పాపంలో పడిపోయాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నీ నిజమైన ఆత్మీయత కనపరచబడుతుంది. ఒంటరిగా ఉన్న వ్యక్తులు చూడండి, ఖచ్చితంగా సాతాను శోధ ప్రేరేపించబడతాడు, శోధించబడతాడు. వాడు లేనిపోని పాపిష్టి ఆలోచనలు, పాపిష్టి ఉద్దేశాలు తీసుకొచ్చి పెడతాడు మనం పడిపోవటానికి. ఆ రోజు దావీదు పడిపోయాడు. సాయంకాలమున బైబిల్లో సెలవిస్తుంది, రాజులు యుద్ధానికి పోయే సమయం అంటది. ఆ సమయంలో దావీదు ఏం చేస్తాడంటే నిద్రపోయి లేచి ప్రశాంతంగా పైన మేడ మీద తిరుగుతున్నాడు. సాయంత్రం పూట ఎవరు నిద్రపోతారండి? సాయంత్రం పూట ఎవరు నిద్రపోతారు? పొద్దున పూట నిద్రపోయే వాళ్ళు ఏమంటారు చెప్పండి? అసలు పొద్దున ఎవరు నిద్రపోతారు? రాత్రి అంతా నిద్రపోకపోతే పొద్దున నిద్రపోతాం కదా. రాత్రి ఏం చేస్తున్నాడు దావీదు? నిద్రపోవట్లేదు కాబట్టి నిద్రపోని సమయంలో నిద్రపోతున్నాడు. కష్టపడే సమయంలో కష్టపడాలి, నిద్రపోయే సమయంలో నిద్రపోవాలి. కష్టపడాల్సిన సమయంలో కష్టపడకుండా నిద్రపోతున్నాడు. నిద్రపోవాల్సిన టైంలో ఏం చేస్తున్నాడు దావీదు? ఏం చేస్తున్నాడు? ఒంటరిగా చక్కర్లు కొడుతున్నాడు. ఏం చేశాడు? పాపం అతని మీద వచ్చిపోయింది. ఒక అద్భుతమైన ఆత్మీయుడి జీవితంలో పాపము అతనిలో ప్రవేశించిందండి. వాక్యం సెలవిస్తుంది, దేవుడే సెలవిస్తున్నాడు, దావీదు నా హృదయ ఇష్టానుసారుడు, అతడు నా ఉద్దేశాన్ని నెరవేర్చాడయ్యా. అటువంటి ఆత్మీయుడిని సాతానుడు తోసేశాడండి. కారణం ఏంటంటే ఒంటరితనం. ఈరోజు చాలా మంది ఒంటరితనానికి ఇష్టపడుతున్నారు. చదువుకుంటున్న పిల్లలు ఒంటరితనానికి ఇష్టపడుతున్నారు. తల్లిదండ్రులు ఒంటరితనానికి ఇష్టపడుతున్నాడు. భార్య ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంది. భర్త ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. యవనస్తులు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. గదుల్లోకి వెళ్తారు, ఫోన్లు తీసుకుంటారు. ఏం చేస్తారో తెలియట్లేదు. ఈరోజు యవనస్తులు రాత్రి మగళ్ళు ఫోన్లు ఆపరేట్ చేస్తున్నారు. భర్త భార్యని విడిచిపెట్టేసి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. భార్య భర్తతో కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదు. ఈ రోజుల్లో వేరుండి కోరడానికి ఇష్టపడుతున్నారు. వేరుండి కోరి బతకాలని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇచ్చిన దాంట్లో తృప్తి లేదు, ఇచ్చిన దాంట్లో సంతోషం లేదు. ఇదే ఈరోజు సంఘాల్లో నడుస్తున్నాయి. దేవుడిచ్చిన సమాజము, దేవుడిచ్చిన సంఘము, దేవుడిచ్చిన ఐక్యతలో వారికి అవసరం లేదు. ఈరోజు అవసరం లేకే కదా లోకంలో వెళ్ళి ప్రేమను వెతుక్కుంటున్నారు, లోకంలో వెళ్ళి సమాధానాన్ని ఎత్తుకుంటున్నారు, లోకంలో వెళ్ళి సహవాసాన్ని ఎత్తుకుంటున్నారు, లోకంలో వెళ్ళి సంపాదన ఎత్తుకుంటున్నారు, లోకంలో వెళ్ళి జీవిస్తున్నారు. ఏం తెచ్చుకున్నారు? త్వరగా మరణాన్ని తెచ్చుకున్నారు. దేవుడు సంఘంలో సమకూరండి అన్నాడు, ఒకరిని ప్రేమించుకోండి అన్నాడు, ఒకరిని పురికొల్పుకోండి. దేవుని యొక్క మాటలతోనూ ఆత్మీయ పాటలతోనూ పద్యాలతోనూ ఒకరినొకరు పురికొల్పుకోవాలి. మనము పురికొల్పుకున్నామా? మనము లేదే. చూడండి కింద వాక్యంలో చూద్దాం. ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. దేవుని వాక్యాన్ని హెచ్చరించుకున్నామా? సంఘంగా ఉన్న మనము దేవుని వాక్యాన్ని హెచ్చరిస్తున్నామా? ఈరోజు మనం సంఘంలో మనకి ఐక్యత లేదే.
సంఘంలో ఇతర యొక్క సహోదరుతో కలిసి మాట్లాడదామన్న ఒక భావన లేదే. దేవుని సన్నిధికి వస్తాం, మన పాటికి మనం వాక్యం వింటాం, మన పాటికి మనం వెళ్ళిపోతాం. ఒక్కరితో కనీసం ఒక స్త్రీతో అన్నా, లేకపోతే ఒక సహోదరుడితో అన్నా, ఒక సహోదరుడితో కలిసి ప్రేమగా హెచ్చరికలు చేసుకున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? లేదండి. వేరుండ కోరటం, ఎవరికి సమాధానం లేదు, ఎవరికి సహవాసం లేదు, అవసరం లేదు. ఈరోజు దేవుడు దాన్ని కోరుకోవట్లేదు. హెచ్చరించుకోవాలి. నిజమైన ఆత్మీయ లక్షణం ఏంటంటే హెచ్చరించుకోవాలి. హెచ్చరించుకోవడం బదులు, ప్రేమించుకోవటం బదులు, పురికొల్పుకోవడం బదులు ఏం చేసుకున్నారు తెలుసా? ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఆ సిస్టర్ ఎట్టా, ఈ సిస్టర్ ఎట్టా, ఆ బ్రదర్ ఎట్టా, ఈ బ్రదర్ ఎట్టా అని ఒకరినొకరు తప్పుగా మాట్లాడుకున్నారండి. హెచ్చరించుకోవట్లే. ఇద్దరు స్త్రీలు కలిశారండి. ఇద్దరు స్త్రీలు కలిసి ఏం చేస్తున్నారండి? ఎలిజబెత్ కలిసింది, మరియ కలిసింది, ఏం చేస్తున్నారు? లోకం గురించి మాట్లాడుతున్నారా? ఒకరిని హెచ్చరించుకుంటున్నారండి. దయాప్రాప్తురాలా అని మరియాను బట్టి ఎలిజబెత్ అంటుంది, ఘనపరుస్తుంది, హెచ్చరిస్తుంది, ఆమె ఒక ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఈరోజు సంఘంలో ఉన్న మనము హెచ్చరించుకున్నామా? ఐక్యతతో కలిగి సమకూర్చబడుతున్నామా? ఐక్యతతో కలిసి ఒకరినొకరు హెచ్చరించుకోగలుగుతున్నామా? లేనప్పుడు నీ జీవితంలో ఎలా నువ్వు సమాధానంగా ఉంటావు? నీ కష్టాన్ని, నీ భారాన్ని, నీ బాధ్యతని, నీ సమస్యని ప్రార్థించడానికి పంచుకునే ఒక సహోదరుడు నీ జీవితంలో లేకపోతే, ఒక సహోదరి నీ జీవితంలో లేకపోతే నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు? వాక్యం సెలవిస్తుంది, సంఘం ప్రార్థిస్తే అంట సంఖ్యలు తెగిపోతాయంట. ఆ రోజు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు, చెరసాల్లో పట్టి రేపు పేతురు చంపేస్తాము అనే సమయం ఉన్నప్పుడు, పేతురుకి సమయం లేదు. ఆ రోజు రేపు దినం పేతురు చనిపోతున్నాడు, చెరసాల్లో పట్టబడి ఉన్నారు. ఏం జరిగింది? ఆ రోజు సంఘమంతా ప్రార్థించిందంట. సంఘము ప్రార్థిస్తున్నప్పుడు పేతురుని దేవదూత వెళ్ళి సంఖ్యలు అంటే ఆ యొక్క చెరసాల తీసి పేతురు బయట తీసుకొచ్చింది. ఎవరు దానికి కారణం? పేతురు ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాడు తెలుసా? ఆ రోజు సంఘం ప్రార్థించింది. సంఘం ప్రార్థించినప్పుడు దేవుని యొక్క దూత వెళ్ళి పేతురుని విడిపించి తీసుకొచ్చి తిరిగి ఎక్కడైతే సంఘము సమకూర్చబడి ప్రార్థన చేస్తుందో అక్కడ తీసుకొచ్చి వదిలేసింది పేతురుని. సమకూర్చబడి నీ కొరకు ప్రార్థించేదానికి సంఘంలో నువ్వు ప్రేమ కలిగి, హెచ్చరించుతూ, ఐక్యత కలిగి నువ్వు నివసిస్తున్నావా? సంఘంలో నివసిస్తున్నావా? అట్లా నీ కొరకు ప్రార్థిస్తున్నారా? సంఘము ప్రార్థించట్లేదే. నీ పాటికి నువ్వు వస్తున్నావు, నీ పాటికి నువ్వు వెళ్ళిపోతున్నావు. కొందరైతే మానుకునేశారంట, అవసరం లేదనుకునేసి లోకంలో జీవిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడే సమాధానం దొరుకుతుందంట. దేవుని దగ్గర దొరకట్లేదా? నీ జీవితంలో వేదన సంపాదించుకుంటావు, బయట లోకంలో వెళ్తే సమాధానాన్ని సంపాదించుకోలేవు, ప్రేమను సంపాదించుకోలేవు, ఆయుష్ను సంపాదించుకోలేవు, శ్వాసను సంపాదించుకోలేవు, ఆరోగ్యాన్ని సంపాదించుకోలేవు. ఇవేవి నీకు డబ్బులు పెడితే కొనలేవు నువ్వు. ఇది వేరే వాళ్ళు ఇస్తే వచ్చేది కాదు, అది దేవుని ద్వారానే వస్తుంది. మనిషి బతికేది దీనికోసమే, సంపాదించేది దీనికోసమే. కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా బతుకుతున్నాడు మనిషి ఈరోజు. దేవుని దగ్గర దొరుకుతుందండి. మనం వెళ్ళి లోకంలో సంపాదన వెతుక్కుంటూ దొరకదండి. ఇది దేవుని దగ్గర దొరుకుతుంది. ఈరోజు దేవుని దగ్గరికి సమాజంగా కూడి ఆయన్ని ఆరాధించడానికి రాలేకపోతున్నారు. హెచ్చరించుకోవాలంట. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా, దేవుని యొక్క రాకడ సమీపించే కొలది అంటే సమీపించే రోజు అనుకొని మరింతగా మనం కలుసుకోవాలంట. కలుసుకున్నామా? దేవుడు ఈరోజు రాత్రికి వస్తారంటే మీరు సంఘం మందిరం వదిలి వెళ్తారా? బయటికి వెళ్తారా? యేసుక్రీస్తు ఈ సమయంలో ఈ సమయానికి రాబోతున్నాడు అంటే మీరు ఎక్కడుంటారు? చెప్పండి, ఎక్కడుంటారండి? ఇంట్లో ఉంటారా? పరుగున దేవుని సన్నిధికి వస్తారు. యేసుక్రీస్తు వస్తున్నాడు, ఆయనను ఎదుర్కోబోతాను, ఆయనను తీసుకెళ్తాడు, వధువుగానే సిద్ధపరచబడుతున్నాను, ఆయనతో పాటు కొనిపోబడతాను, ఆయనతో పాటు నిత్యము జీవిస్తున్నాను అని చెప్పి ఇంట్లో ఉంటారా? మెలకువ కలిగి ప్రార్థన చేస్తారు దేవుని సన్నిధిలో. అదే వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఏమని సెలవిస్తుంది తెలుసా? ఆ దినమును సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగా చేయండి. ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి.
ఆ విధంగా మీరు కలుసుకోగలగాలి. ఆ దినము సమీపిస్తే ఎంత జాగ్రత్త పడి ఉంటావో, ఎంత భయం కలిగి ఉంటావో, ఎంత నిరీక్షణ కలిగి ఉంటావో, అది ప్రతి దినము నువ్వు కలిగి ఉండాలి. ఉంటున్నామా? ఎప్పుడో ఒకసారి దేవుని సన్నిధికి వస్తాం, కష్టం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వస్తాం, సంతోషం ఉన్నప్పుడు దేవుని వదిలిపెట్టేస్తాం. అయిపోయిందిగా, మన కష్టం తీరిపోయిందిగా. దేవుణ్ణి అవసరాల కొరకు వాడుకుంటున్నారండి, దేవుణ్ణి అవసరాల కొరకు వాడుకుంటున్నారు. ఆ దినము సమీపిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ప్రతి దినం నువ్వు ఆ విధంగానే జీవించాలి. ఒకవేళ దేవుడు ఈ రోజుకే నిన్ను పిలిస్తే, దేవుడు ఈ రోజు రాత్రికి నిన్ను పిలిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావా? ప్రశ్నించుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ హృదయానికి తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది. నీ హృదయానికి తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు లేదనేది. ముసలమ్మ ముచ్చట్లు పెట్టట్లేదు. కుటుంబాలలో వెళ్ళి వేరే వాళ్ళ గురించి, ఇతరుల గురించి ఆశ, ఆ తల్లి ఇట్ట, ఈ తల్లి ఇట్ట, ఆ అమ్మాయి ఇట్ట, ఈమెట్ట, వాళ్ళట్ట, వీళ్ళిట్లా, వాళ్ళింట్లో ఇది, వాళ్ళింట్లో ఇది, వాళ్ళింట్లో ఈ గొడవలు, వాళ్ళింట్లో ఇవి చేయట్లేదా? నువ్వు నెమ్మదిగా జీవించడానికి దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు వెళ్ళి లోకంలో వెళ్ళి ముచ్చట్లు పెడతావేంది? అందుకే దేవుడు నిన్ను పిలిచింది. ప్రశ్నించుకో, ఒకవేళ దేవుడు ఈరోజు నేను పిలిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావా అనేది. వెళ్తావా? వెళ్ళగలే గుంపులో నువ్వు ఉన్నావా? ఒకవేళ దేవుడు ఈరోజు రాత్రికే పిలిస్తే ఏం చేస్తావు? చాలా జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళక దేవుని సన్నిధిలో మొరపెట్టు, మోకరించి. మనిషి జీవితం అంట ఏ పాటిది? నరుడు ఏ పాటి వాడు? గడ్డి పూస్తుందంట, పువ్వు పూస్తుందంట, గడ్డి ఎండిపోతుందంట, అంతే. సాయంత్రం కంటే ఎండిపోతుంది. అదే అండి మన జీవితాలు. నిమిషం మాత్రమే జీవితాలు మనవి. ఏ క్షణంలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాము మనకు తెలియదు. ఈ జీవితం కోసం ఎందుకు బయట ఇంత పరుగు, ఇంత ప్రయాస ఎందుకు? నువ్వు దేవుళ్ళో విశ్వసించి దేవుళ్ళో నువ్వు సమకూర్చబడినప్పుడు, సంఘంలోకి వచ్చి నువ్వు మానక దేవుని సన్నిధికి వచ్చి కూడుకున్నప్పుడు, హెచ్చరించుకుంటున్నప్పుడు, మరి ఎక్కువగా నువ్వు ఆ విధంగా ఆ దినము సమీపించిన కొలది, ఆ దినమనగా నువ్వు చనిపోయే దినం కావచ్చు, దేవుడు వచ్చే దినం కావచ్చు, ఆ రీతిగా నువ్వు సిద్ధపడి ఉండగలిగితే దేవుడు నిన్ను చిరకాలం జీవించేలా చేస్తాడు. నువ్వు దాన్ని నమ్మగలుగుతావా? దేవుడే అండి మనిషికి సమస్తము, అది గుర్తిరగాలి. ఈరోజు నువ్వు పీలుస్తున్న శ్వాసను చూసావా? నరుడు యొక్క నాసికారంధ్రములో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ జీవము, ఆ ఆత్మ దేవునిది, అది దేవునిదండి. అది చూడు, ఆ శ్వాస నువ్వు పీల్చవుతావు కదా, యేసు అనే శ్వాస వస్తా చూడు, కావాలంటే ఆ శ్వాస దేవుందండి. చూడు, పీల్చినప్పుడు యేసు ఏ వస్తుంది, వదిలినప్పుడు యేసు దేవునిదండి నీ జీవితము. ఈ మనిషి దేవుని దగ్గర సృష్టించబడిన వ్యక్తి తిరిగి దేవుని సన్నిధికి రావడానికి ఎందుకంత కష్టపడుతున్నాడు? ఎందుకంత కష్టపడుతున్నాడండి? లోకం 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 మన మీద పాపం మోపుతుంది కానీ జీవాన్ని ఇవ్వదండి. నా యేసయ్య చనిపోయి నీకు జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవాన్ని ఇక్కడ అనుభవించమన్నాడు. వాక్యం నేనేం చేస్తుంది తెలుసా? క్రీస్తులో జీవించడానికి నిన్ను దృఢపరుస్తుంది. ఆ వాక్యం ఏమవుతుందంటే, సేవకుడు ఇక్కడ నుండి బోధిస్తున్నప్పుడు ఆ వాక్యం ఎలా నీ జీవితంలోకి వస్తుందంటే, విను, అతను చెప్పేది విను, అతను చెప్పేది నువ్వు విను. నీతోనే మాట్లాడుతున్నాడు, నీ గురించే మాట్లాడుతున్నాడు, ఆత్మ నీతోనే మాట్లాడు. దేవుని యొక్క ఆత్మ నిన్ను అలా దర్శిస్తూ ఉంటుంది, నీ హృదయాన్ని కరగదీస్తుంటుంది. అదంట సాకలవాని సబ్బు వంటిదంట, బండను పగలగొట్టే సుత్తి వంటిదంట వాక్యం. సేవకుడు ఇక్కడ చేరి మాట్లాడుతున్నప్పుడు, ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఆ మాట నువ్వు లోపలగలగాలి. క్రైస్తవుడుగా నువ్వు లోపలగలగాలి. వింటున్నాము మనం? ఆ దినము సమయం పేల్చుకొచ్చిన కొలది మరి ఎక్కువగా కలుసుకోండి అన్నట్టు కలుసుకున్నామా? అంత్య దినాలలో ఉన్నాం, మనకు తెలియట్లేదు. దేవుని యొక్క సంఘం సమకూర్చబడుతుంది, రాకడ సమీపం ఉంది, యుద్ధాలు జరుగుతున్నాయి. తెలుసా, మన రష్యాకి యుక్రెయిన్కి గొడవ స్టార్ట్ అయింది, యుద్ధం స్టార్ట్ అయింది. ఒక్కసారి యుద్ధం కానీ ప్రారంభించబడితే ఆ రెండు దేశాల మధ్య, ప్రపంచ దేశాలలోనే యుద్ధాలు ప్రారంభించబడిపోతాయి. భయపడుతున్నారు, దేశాలు భయపడుతున్నాయి, దేశాలు భయపడుతున్నాయి. చెదరిపోయిన ఇజ్రాయేలీలందరూ సమకూర్చబడిపోయారు ఆ ఇజ్రాయేల్ దేశంలో. మందిరం కట్టబడితే దేవుడు యేసుక్రీస్తు భూమి మీదకి దిగబోతున్నాడు. మందిరాన్ని కట్టడానికి వారందరూ సమకూర్చబడ్డారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే,
మనం అంత్య దినాలలోకి వచ్చేస్తున్నాం. ఆ దినము సమీపించేసింది. దగ్గరకున్నాం మనం, చాలా దగ్గరకు వచ్చేసింది. సంగమా, నువ్వు సమకూడగలగాలి. దేవుని యొక్క ఆలోచన, నువ్వు రక్షించబడాలి. దేవుడు నీతో పాటు కలిసి నీతో భోజనం చేయాలనుకున్నాడు. నిన్ను కలిసి పరలోకంలో జీవించాలని ఆశిస్తున్నాడు. నువ్వు ఈరోజు ఒంటరిగా జీవిస్తుండొచ్చు. ఈరోజు నువ్వు ఎవరు లేకుండా జీవించవచ్చు. నీ జీవితంలో ప్రేమలు కోల్పోయి ఉండొచ్చు. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోయిండొచ్చు. అవన్నీ నీకు ఇవ్వడానికి యేసుక్రీస్తు నీ కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ వచ్చి చేరి కూర్చొని దేవుని వాక్యానికి సిద్ధపడి వచ్చినావు. దేవుడు నీతోనే మాట్లాడాలనుకుంటున్నాడు. ఈరోజు నీతోనే మాట్లాడాలనుకుంటున్నాడు. నీతోనే మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన. ఆయనకు తెలుసు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది ఆయనకు తెలుసు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఆయనకు తెలుసు. మౌనం ఉండకు. కలగలగాలి, దేవుని సన్నిధికి సమకూర్చబడగలగాలి, హెచ్చరించుకోవాలి. ఒకరి పట్ల ఒక ప్రేమ కలిగి ఉండాలి. నీ సహోదరి పట్ల నువ్వు ప్రేమ కలిగి, ఐక్యత కలిగి నువ్వు మాట్లాడకపోతే దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. యేసుక్రీస్తు హృదయం అండి. ప్రేమించాడు కాబట్టి కొట్టినా మౌనం ఉన్నాడు, ఉమ్ము వేసినా మౌనం ఉన్నాడు, గాయపరిచిన మౌనం ఉన్నాడు, హేళన చేసిన మౌనం ఉన్నాడు, ముళ్ళ కీటం పెట్టిన మౌనం ఉన్నాడు. ప్రేమ అండి. ఆ ప్రేమ మనలో చూడాలనుకోలే. దౌర్భాగ్యం ఏంటంటే సంఘాల్లో ప్రేమ లేదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మన సమయం కొంత మాటకే ఉంది. సంగమా, దేవుని యొక్క ప్రేమ క్రియలు ఆ కింద చూసినామంటే, ఆ దినము సమీపించుట మీరు చూచి కొంచెం కొలది మరి ఎక్కువగా అలాగా చేయండి. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకుని, ప్రేమ చూపటానికి, మంచి పనులు చేయటానికి ఒకరిని పురుకొల్పుకోండి. అయ్యా, పురుకొల్పుకుంటున్నామా? ప్రేమ చూపిస్తున్నామా? నీకు లోకంలో ప్రేమ లేదనే కదా, లోకంలో నీకు సమాధానం లేదనే కదా చెదిరిపోయిన నిన్ను తీసుకొచ్చి ఆయన సన్నిధిలో పెట్టి సంఘం ద్వారా ఆయన ప్రేమని కనపరుస్తున్నాడు. కనపరచట్లేదా? ఇక్కడ కూడా లోకంలో జీవించినట్లు జీవిస్తే ఎట్లా? ఒకరి ఎడల ఒక ప్రేమ కలిగి ఉంది. సత్కార్యము చేయండి. సత్కార్యం అంటే ఏంటండి? సత్కార్యము అంటే ఏంది? మంచి పనులు చేయండి. మంచి పనులు చేయాలి. వాక్యము సెలవిస్తుంది. మీకా గ్రంథం 766 పేజ్ నెంబర్ 766 పేజ్ నెంబర్ 6వ అధ్యాయము 6వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను చూడండి. 6వ అధ్యాయం మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. ఇంతే కదా దేవుని అడుగుచు. ఏమడుగుతున్నాడండి దేవుడు?
ఏమడుగుతున్నాడు దేవుడు? నువ్వంట న్యాయంగా నడుచుకోవాలంట, కనికరాన్ని ప్రేమించాలంట, దీన మనస్సు కలిగి ఉండాలంట, నీ దేవుని ఎదుట దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి అంట. ఇదే కదా నేను మీ ఎద్దు కోరుతున్నా. ఇంకేం కోరాడండి? ఏం కోరాడు దేవుడు? ఏం కోరుతున్నాడండి? దీన మనస్సుగా ఆయన దగ్గర నడుచుకోవాలంట, కనికరాన్ని ప్రేమించాలంట, యథార్థంగా నడుచుకోవాలంట. ఇదే కదా నేను మీ ఎద్ద కోరుచున్నా. ఇంకేమన్నా కోరుతున్నానా? లేదు కదా, లేదు కదా. సంఘంలో వచ్చి ఆ ప్రేమ కలిగి ఉండాలి, సంఘంలో హెచ్చరించుకోవాలి, సంఘంలో సమకూర్చగలగాలి, కలిసిపోగలగాలి, సంఘంతో మిళితమైపోగలగాలి, ఒకరినొకరిని హెచ్చరించుకోవటం, ఆ దినము సమీపించిన కొలది మరింతగా సమకూర్చబడాలి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి ఎడల ఒక సమాధానం కలిగి ఉండాలి. అందుకని మనం పిలువబడ్డాం. అందుకని మనం దేవుని సన్నిధికి మనం సిద్ధపరచబడి మనం కలిసి ఉండడం సాతానికి ఇష్టం లేదు. పోయినసారి నేను వాక్యం చెప్పాను, ఉన్నారు కదా. ఒక ముగ్గురు షద్రకు, మేషకు, అబేద్నెగోలు తీసుకున్న తీర్మానము ఆ దేశాన్నే దేవుని వైపు నడిపించేసింది. ఏ రాజు అయితే దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడో, ఏ రాజు అయితే ఆ యొక్క శాసనాన్ని విడుదల చేశాడో, అదే రాజు ఈ ముగ్గురు ద్వారా శాసనాన్ని మార్చేసేలా చేశాడు దేవుడు. ఆ దేశం మొత్తము దేవుని సేవించడానికి సిద్ధపడిపోయింది. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ లేఖ రాసేశాడు. ఏమని రాశాడు తెలుసా? యెహోవా తప్ప మరి ఏ దేవుడు ఈ భూమి మీద లేదు, ఆయన్ని అందరూ సేవించాలి. ఆయన్ని కాదని ఎవడు చేసిన వేరే దేవుళ్ళు సేవించిన వాడు తుత్తినీయులు, వాడిని నరికేస్తాం, కండలుగా నరికేస్తాం వాడిని మేము. వాడి ఇల్లు ఒక దెబ్బలాగా పడిపోతుంది అని ప్రకటించాడండి. ఎవరు దానికి కారణం? ఆ ముగ్గురు యొక్క తీర్మానము, ఆ ముగ్గురు యొక్క ఐక్యత. ఆ ముగ్గురు యొక్క ఐక్యత దేశాన్నే దేవుని వైపు నడిపించింది. అందుకే సాతానుడు నేను సమాజంగా కోనివాడు. అది వాడి ఆలోచన, అది వాడి ఉద్దేశం. నువ్వు కలవకూడదు, సంఘంలో నువ్వు కలవకూడదు. నువ్వు కలిస్తే దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడి యొక్క ప్రేమను నువ్వు పొందుకుంటావు. అది వాడికి బాధ. అది పొందుకున్న నువ్వు మౌనంగా ఉండవు, సంఘంలో నువ్వు దాన్ని ప్రకటిస్తావు, సంఘంతో ఆ ప్రేమను పంచుకుంటావు, సంఘంతో సమాధానం కలిగి ఉంటావు. నువ్వు కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాడు వెళ్ళే సాతాను నరకంలోకి నువ్వు తప్పించుకుంటావు. కాబట్టి వాడు నిన్ను చెడగొట్టాలని, నిన్ను సమాజంగా కలవనీయకుండా నిన్ను ప్రయత్నాలు చేస్తాడు. ఎలా అని మీరు నన్ను అడుగుతారా? రండి వెళ్దాం. చూడండి, ఆ రోజు మోషే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఫరో ఎద్దకు పోయి నిలబడి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రజలను నువ్వు విడిపించు, మేమందరము వెళ్ళి అరణ్యంలో మేము దేవుణ్ణి గణపరచాలి, మేము అక్కడ వెళ్ళి యెహోవాకు ఉత్సవము చేయాలి, దేవుని మేము పూజించాలి అన్నప్పుడు వాడు అన్నాడు, ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తాను? మీరెవరో తెలుసా? కూలి పని చేసుకునే వాళ్ళు. మీరు దేవుని సేవించడానికి వెళ్తారా? దేవుని సేవిస్తే ఏమొస్తుంది? ఏముంటుంది మీ బతుకు? ఇక్కడ పని చేయండి, మిమ్మల్ని ఎక్కడికి పంపేదిలే, మీరు ఎక్కడే ఉండి పని చేయాలి. మీరు మీ దేవుని సేవిస్తారా? సేవించడానికి మీకు అవకాశాలు లేవు. మీరు ఎక్కడే ఉండి బానిస బతుకుతూ మేము ఇచ్చిన పని చేయాలి అని చెప్తూ, అప్పట్లో వాళ్ళు ఇటుకలు చేసేవాళ్ళు. ఇటుకలు చేసే పని కాకుండా మరింత పని చేసేటంట వాళ్ళకి. ఈరోజు సాతానుడు కూడా దేవుని సన్నిధికి రాకుండా ఇంట్లో ఉన్న కష్టాలను చూపిస్తూ, ఇంట్లో ఉన్న పరిస్థితులను చూపిస్తూ, అయ్యో ఇంత భారం ఉందే, ఈరోజు మందిరానికి పోతే ఎట్లా, మనకు వచ్చే ఆదాయం తగ్గిపోతుందని చెప్పి దేవుని మందిరానికి రాకుండా ఆపేస్తున్నాడు. నీకు వస్తున్న కష్టాన్ని బట్టి, నీకు ఒక సమస్యను బట్టి లోకంలో నువ్వు జవాబులు ఎత్తుకుంటావు, దేవుణ్ణి ఎత్తుకోవట్లేదు. సాతానుడు ఆలోచన ఆ రోజు ఏం చేశాడు తెలుసా? వాడు ఇటుకలు కాదు, గడ్డిని కూడా మీరే సమకూర్చుకోవాలి, రెండింతల పని అప్పగించేశాడు. అప్పటికి లెక్క తక్కకూడదు. మీరు గడ్డిని సమకూర్చుకున్నా రోజు ఎంత పని చేస్తారో అంత పని చేయాలి. వెళ్ళకూడదు, దేవుని సేవించడానికి వెళ్ళకూడదు. అది వాడు ఆలోచన. ఆ రోజు ఫరో వెళ్ళాలి. దేవుడు మౌనంగా ఉండలా. ఆ దేశంలో భయంకరమైన తెగుళ్ళు పుట్టించాడు.
మళ్ళీ మోషే అంటున్నాడు, దేవుని ప్రజలను విడిపించు, వారు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి, వారు దేవుడికి ఉత్సవం చేయాలి, నువ్వు విడిపించంటే విడిపించును, నీ వల్ల ఏం చేసుకో. ఈరోజు అదేగా జరుగుతుంది. వెళ్ళట్లే, దేవుణ్ణి ఆరాధించడానికి మందిరానికి వెళ్ళట్లే, ఈరోజు వెళ్ళట్లేదండి. మళ్ళీ దేవుడు తెగుళ్ళను పుట్టించాడు. మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? సరే అందరూ వెళ్ళకండి, ఇంట్లో ఒకరు వెళ్ళండి, ఇంట్లో మగవాళ్ళందరూ వెళ్ళేసి మళ్ళీ ఆరాధించేసి వచ్చేసేయండి. ఈరోజు కుటుంబాల్లో జరగట్లేదా? ఇది జరగట్లేదా? భార్య దేవుని మందిరానికి వస్తున్న భర్త రావట్లేదు, భర్త దేవుని మందిరానికి వస్తే భార్య రావట్లేదు, భార్య భర్తలు వస్తే పిల్లలు రావట్లేదు. దేవుని మందిరానికి వస్తున్నారా? వస్తున్నారండి. అది సాతాను యొక్క పన్నాగము. మనం ఎవరు దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. ఒకరు వెళ్తే ఒకరు వెళ్ళండి, ఒక్కరు వెళ్తే చాలు, ఒక్కరు వెళ్ళి దీవెనలు తీసుకొస్తే చాలు, అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు. సాతాను యొక్క పన్నాగం అండి. ఆ రోజు ఫరో అదే చేశాడు. వారిని విడిపించట్లే, వారిని గట్టిగా పట్టుకొని వెళ్ళి ఆరాధించేసి వచ్చేసేయండి, ఆదివారం ఒక్కరోజు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వచ్చేసేయండి, అయిపోతుంది. ఇంటికి ఒకరు వెళ్ళాలంట. అయినా వాడు ఒప్పుకోలేదు, పంపించలేదు. మళ్ళీ దేవుడు భయంకరమైన తెగుళ్ళు పుట్టించాడు. దేవుడు భయంకరమైన తెగుళ్ళు పుట్టించినప్పుడు ఆ దేశంలో అసలు ఊహించని రీతిగా వారు ఇజ్రాయేలీల దేవునికి భయపడారండి. వదిలేశాడు. ఈరోజు కుటుంబాలు అవే జరుగుతున్నాయి. సాతాను యొక్క ఆలోచన. కొన్ని సందర్భంలో గతించిన 2 సంవత్సరాలకు మన దేవుని సన్నిధికి రాలేకపోయినాం. ఎందుకంటే పరిస్థితులు అలా మనకి అనుకూలంగా లేకుండా పోయినాయి. కరోనా వల్ల కానీ, లేకపోతే సంథింగ్ ఏదో వేరియంట్స్ వచ్చినాయి, ఒమిక్రాన్స్ వచ్చినాయి. వీటన్నిటి వల్ల ఏంటంటే మన దేవుని సన్నిధికి రాలేకపోయాం, కలిసి ఆరాధించలేకపోయాం. ఇంట్లోనే దేవుణ్ణి సేవించి ఆరాధించే పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు మళ్ళీ ఇప్పుడు ఆ సమయాన్ని, అవకాశాన్ని మనకి ఇస్తున్నప్పుడు మనం తిరిగి దేవుని సన్నిధికి రాగలగాలి కదా. దేవుని సన్నిధిలో కలిసి ఆయన ఆరాధించాలి కదా. నేను ఇంకా ఐగుప్తులోనే ఉంటానంటే ఎలా నువ్వు దేవుణ్ణి కలుసుకోగలుగుతావు? ఎలా ఆయన మహిమలో నువ్వు నడవగలుగుతావు? ఎలా నువ్వు మన్నాను భుజించగలుగుతావు? ఎలా ఆయన యొక్క ప్రత్యక్షతని గుడారంలో దిగుతున్నప్పుడు చూడగలుగుతావా? నువ్వు లోకంలో ఉన్నప్పుడు చూడగలుగుతావు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు చూడలేవండి. వాళ్ళు ఎప్పుడైతే ఐగుప్తునగా లోకము, ఆ లోకాన్ని విడిచిపెట్టి దేవుని సేవించడానికి వచ్చారో, దేవుని యొక్క మహిమలో వారు నడుస్తున్నప్పుడంట ఆయన మేఘముగా వారికి ఎండ తగలకుండా ఉన్నాడంట. తెలుసా? మేఘముగా ఆయన ఎండ, మేఘం కింద వారు నడిచారు. అంటే పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో వారు నడిచారు. ఎప్పుడు? లోకాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు. ఎప్పుడు? నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు లోకాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ యొక్క నీడలో నడుస్తావు. రాత్రి వెలుగుగా ఆయన మారాడు. వాళ్ళ కల్లారా వెలుగును అనుభవించారు. నువ్వు తొట్టిల్లే ఛాన్సెసే లేదు. ఎటుపోయినా వాక్యము నేను సంధిస్తూనే ఉంటుంది. చీకట్లో వెళ్తే వెలుగుగా మారుతుంది. నువ్వు వెలుగులో ఉన్నప్పుడు అది నీకు మేఘముగా మారుతుంది. నీకు అనుకూలంగా దేవుడు మారుతాడు. నిన్ను పడనివ్వడు. ఆకలేసిందా? దేవదూతలు భుజించే మన్నా ఆహారాన్ని వాళ్ళకి పెట్టాడండి. దేవదూతలు భుజించే ఎడారిలో సెలయేరులను పుట్టించాడు. రాళ్ళ మధ్యలో ఉండి నీళ్ళను రప్పించాడండి. ఆయన జీవము లేని రాళ్ళలో నీళ్లను రప్పించాడండి. అవకాశాలు లేని చోట అవకాశాలు కదిలింపగలిగిన దేవుడు ఆయన. నువ్వు ఆయన సన్నిధిలో ఉండగలిగితే రాళ్ళలో ఎవరు నీళ్ళు రాణిస్తారా? రానిచ్చాడండి ఆయన. రానిచ్చాడు ఆయన. మాకు ఈ ఆహారం అంతా కాదు ప్రభు, మాంసం తినాలంటే సముద్రంలో నుండి పూరేని రానిచ్చాడండి. ఏమి కావాలన్నా ఇచ్చాడు. ఎప్పుడు? లోకాన్ని విడిచిపెట్టి సంఘంలోకి వచ్చినప్పుడు, సహవాసంలోకి వచ్చినప్పుడు, ఒకరు హెచ్చరించుకున్నప్పుడు, ఐక్యత కలిగినప్పుడు. ఐక్యత లేనంత వరకు బానిసలే వాళ్ళు. ఐక్యత లేకపోతే ఎదిరించగలుగుతావా?
5 ఎద్దులు ఒక సింహం కదా, నీకు తెలియదా? ఐక్యత కలిగినంత వరకు ఆ పులి కానీ ఆ సింహం కానీ ఆ ఎద్దును ఎదుర్కోగలిగినాయా? 5 ఎద్దులు ఎదుర్కోగలిగినాయి? ఎదుర్కోలేకపోయినాయి. ఎప్పుడైతే వాళ్ళలో భేదాలు వచ్చి విడిపోయారో ఒక్కొక్క దాన్ని తినేస్తా వచ్చేసింది. ఆ రోజు ఐక్యత లేదు, ఈరోజు కూడా ఐక్యత లేదు. నువ్వు సంఘంలో ఉండి ఐక్యతగా, నువ్వు సమాజంగా కూడబడితే నీలో ఐక్యత ఉంటుంది. ఒకరినొకరిని హెచ్చరించుకుంటాం. ఆ దినము సమీపించిన కొలిది మనం మరింత ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడమే కాదు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటాం. ప్రేమ కలిగి ఉండడమే కాదు, ఒకరినొకరు పురికొల్పుకుంటాం. వాక్యముతో 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 వాక్యమే ఉంటుంది మీ మధ్యలో, ఇంకేది ఉండదు. వాక్యము నీలో ఉన్నంత వరకు నువ్వు పడిపోయే అవకాశమేలా. నీ కంటి ముందు వెలుగు కనబడదు, నీ కంటి ముందు అవకాశాలు ఉండవు, నీ కంటి ముందు ఏవి కనబడకపోయినా దేవుడు అక్కడ ఉంటాడు నీ కంటి ముందు, ఆయన నడిపిస్తాడు. ఆ రోజు వాళ్ళకి ఏది లేదు, యెహోవాయే వారికి అంతా. ఎవరిచ్చారు వారికి ఆహారం? కొన్ని లక్షల మంది అండి. ఎవరిని ఇచ్చారు వారికి ఆహారం? ఎవరు పెట్టారా? చెప్పండి. యెహోవాయే వారికి అంతా. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన పేరంట. ఆయన ఎలా పోషించగలుగుతారు. అటువంటి దేవుణ్ణి కలిగి నాకు ఈరోజు, అటువంటి దేవుణ్ణి కలిగి సమాజంలో కూడడానికి ఇష్టపడవే? ఒకరి పట్ల ఒకరు హెచ్చరిక కలిగి దేవుళ్ళ వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడరే? ఆ దినము సమీపించిన కొలది కలుసుకోలేకపోతున్నాను, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండలేకపోతున్నాను, పురుక్కొలుపుకోలేకపోతున్నామే. కారణం ఏంటో తెలుసా వీటన్నిటికీ? ఆ లాస్ట్లో చూద్దాం రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. లాస్ట్ ఒక్క ఓడి చదవడం చాలు. దేవుని సన్నిధికి రాకపోవటానికి, కలుసుకోపోవటానికి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 10వ అధ్యాయం, క్షమించండి, 10వ అధ్యాయం లాస్ట్ ఓట్ అమ్మా, లాస్ట్ ఒక్క ఓడే. ఏందమ్మా లాస్ట్ ఓడు? ఆలోచన. ఆలోచించట్లే నువ్వు ఈరోజు. నువ్వు ఆలోచించట్లేదు కాబట్టి అది నీ ఆలోచనకు రావట్లే. నీ ఆలోచన లోకంలో ఉంది. ఒకటి జ్ఞాపకం చేసుకో, నువ్వు దేవుని సన్నిధి ప్రేమించి దేవుని సన్నిధికి వచ్చి ఆయనలో నువ్వు కట్టబడినప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు, ఆయనకు నువ్వు దీన మనస్సు కలిగి ఆయన మాటలను అంగీకరించినప్పుడు జాగ్రత్తగా విను. నీ జీవితంలో ఏది కోల్పోనివాడు ఆయన. నా దేవుడు సమర్థుడు, దానికి నేను సాక్షిని, నేనే దానికి సాక్షిని. నేను అన్నీ కోల్పోయిన వాడుగా ఉండొచ్చు, కానీ నేను అన్నీ కలిగిన వాడు. ఎందుకంటే నా దేవుడు నన్ను పడనివ్వలేదు, పడనివ్వడు. ఆయన జనులు సిగ్గుపడటం ఆయనకి ఇష్టం లేదు, తెలుసా? మిమ్మల్ని నేను తలగా ఉంచుతాను కానీ తొక్క మిమ్మల్ని పెట్టను. నేను అంతగా ప్రేమిస్తున్నాడండి మనల్ని ఆయన, అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. మనం కాకపోతే లోకంలో జీవిస్తున్నాం, దేవుని సన్నిధి ప్రేమించట్లేదు. దేవుని సన్నిధికి రా, సమాజంగా నువ్వు కూడు, ఒకరినొకరిని హెచ్చరిక చేయండి. రాని సహోదరుని హెచ్చరిక చేయండి. రావాలి, నువ్వు దేవుని సన్నిధికి రావాలమ్మా. నీ ఇంట్లో నీ భర్త రాలేదా, నీ పిల్లలు రాలేదా, హెచ్చరిక చేయి, హెచ్చరించు. నువ్వు చేసే హెచ్చరిక ఖచ్చితంగా దేవుడు వాళ్ళు దేవుని సన్నిధి నడిపిస్తాడు. నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధిలో వచ్చి వాక్యం ఉంటున్న వారు వినగలుగుతారు. ఒక రోజు సాతాను శోధించినప్పుడు, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ విన్న వాక్యం వారి జీవితంలో ఆలోచించేలా చేస్తుంది. వాక్యం ఇలా సెలవిస్తుంది కదా, ఇలా చేయకూడదు కదా. అదేనండి మారు మనస్సు.
తప్పిదమును చేయకుండా విడిచిపెట్టడమే మారు మనస్సు. ఆ మారు మనస్సు నువ్వు రాగలగాలి, అట్టి స్థితిలో నువ్వు ఉండగలగాలి. దేవుడు అట్టివాడుగా నన్ను చూడాలనుకుంటున్నాడు. అందుకని ఒకరినొకరు హెచ్చరిక కలిగి ఉండాలి. ఆ దినం సమీపిస్తూ ఉన్న కొలది మరింతగా సమకూర్చబడండి అయ్యా మీరు. ఎందుకంటే సమయం లేదు, ఇంకా సమయం లేదు. యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఏ ఒక్కరు నశించకూడదని, నువ్వు నేను నశించకూడదని. నువ్వు నశిస్తే ఆ నరకంలో ఆ యాతన అనుభవించలేవనే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మారు మనసు పొందుతావా? జకయా రా, వచ్చేసాడండి. ఒక్క పిలుపే, ప్రభువా ప్రభువా ప్రభువా. 19వ అధ్యాయం లూకాసు వార్త. లూకాసు వార్త 19వ అధ్యాయం. ఎనిమిదో 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలవబడ్డాడంటండి. పడిపోయిన జక్కయ్య యేసయ్య పిలవగానే నిలబడే స్థాయిలోకి వచ్చాడు. నిలబడి ఏమన్నాడు చూడండి, ఇదిగో ప్రభువా. చాలమ్మా, స్వరము మారిపోయిందండి. ప్రభువా, యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించాడు. యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించాడు. నువ్వు సమకూర్చబడితేనే కదా ప్రభువుగా అంగీకరించగలరు. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు, అటివాడు లెస్సైన జ్ఞానానికి తగినవాడు. వేరుండగోరొద్దు, దేవుని ఉద్దేశం కాదది. నువ్వు సమకూర్చబడాలి, నువ్వు ఐక్యత కలిగి ఉండాలి. నువ్వు ఐక్యత కలిగి ఉంటేనే, దేవుని యొక్క వాక్యానికి నువ్వు అందుబాటులో ఉండగలిగితేనే నీ జీవితంలో దేవుని యొక్క ఆత్మీయ కార్యాలు జరిగిస్తాడు దేవుడు. నేను ఉన్నతమైన స్థాయిలోకి నడిపించగలిగిన దేవుడు ఆయన. కాబట్టి సంగమా, నువ్వు సమకూర్చబడగలగాలి. నువ్వు ప్రభువులో కలుసుకోగలగాలి. ఆ దినము సమీపిస్తే ఏ విధంగా అయితే నువ్వు ఉంటావో ఆ రీతిగా నువ్వు ఉండగలగాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, పురుకొల్పుకోవాలి. వీటన్నిటిని చేయాలంటే నువ్వు ఆలోచించాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అని ఆలోచించాలి. జక్కయ్య ఆలోచించాడు, తన స్థితిని గుర్తిరిగాడు, నిలబడ్డాడు, ప్రభువాని పిలిచాడు, తన జీవితాన్ని మార్చుకునేసాడండి. తన జీవితంలో ప్రభువు తప్ప ఇంకేది నాకు అవసరం లేదని ఏం చేశాడు తెలుసా? ఆ కింద ఏముందంటే తన ఆస్తినంట పేదలకు ఇచ్చేసాడంట. తను 100 రూపాయలు సంపాదిస్తే 200గా ఇచ్చేసాడంట. ఇంకా జక్కయ్య దగ్గర ఏముంది? సంపాదించింది 100, 200గా ఇచ్చాడంటే ఏముంది ఇంకా జక్కయ్య దగ్గర? అప్పు తప్ప ఇంకేది లేదు కదా. పేదలకి అన్యాయంగా సంపాదించింది అంతా ఇచ్చేశాడు, కానీ అన్ని వదులుకునేశాడు. ఒక్కరిని మాత్రమే పెట్టుకున్నాడు. ఎవరిని తెలుసా? యేసయ్యని పెట్టుకున్నాడు. యేసయ్యకి అవకాశం ఇచ్చాడు. తన జీవితంలో యేసయ్యకి అవకాశం ఇచ్చాడండి. నీ జీవితంలో యేసయ్యకి అవకాశం ఇవ్వగలిగితే జక్కయ్య అన్నట్టు అబ్రహాము కుమారుడు, మిమ్మల్ని కూడా అబ్రహాము కుమారుడు అంటారు. సంగమా, ఈ వాక్యాలంతా ఈరోజు నువ్వు విని నీ జీవితంలో నువ్వు మార్చుకోవడానికి కారణం తెలుసా? నువ్వు సమాజంలో కోవటం, హెచ్చరించుకోవటం. ఇది హెచ్చరికలు. దేవుని యొక్క మాటలు నీ జీవితంలో హెచ్చరికలు. ఇలా జీవించాలని హెచ్చరికలు పొందుకున్న నువ్వు ఆ దినము సమీపించిన కొలది, అంటే దేవుడు సమీపిస్తున్నాడు, మనమందరం జాగ్రత్త కలిగి జీవించాలి అని హెచ్చరికతో కూడిన, సమకూర్పుతో కూడిన వాక్యం ఇది. అలా ఉన్నప్పుడు ఏం చేస్తావంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల నువ్వు ప్రేమలు కలిగి ఉంటావు. నీ పాటికి నువ్వు వచ్చామా, ప్రార్థన చేసుకున్నామా, ఆరాధించామా, వాక్యం వెళ్ళిపోయామనేది ఉండదు. ఒకరి పట్ల ఒక ప్రేమ కలిగి ఉంటారు.
ఇద్దరు స్త్రీలు కలిసి ఏం చేశారండి? ఏం చేశారు? మరియా ఎలిజబెత్ కలిగి ఏం చేశారు? ఆ చెల్లెలు ఇట్ట, ఆ కిట్ట, ఆ బ్రదర్ ఇట్ట చెప్పుకున్నారా? దేవుని మాటలే వాళ్ళ మధ్యలో నిలిచాయండి. నువ్వు ప్రేమ కలిగి దేవుని యొక్క సహవాసంలో ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలు ధ్యానించుకుంటున్నప్పుడు, హెచ్చరించుకుంటున్నప్పుడు ఏముంటుందంటే, దేవునితో కూడిన మాటలు మీలో నిలిచినప్పుడు మీలో ప్రేమ ఉంటుంది. మీలో ప్రేమ ఉన్నంత వరకు ఒకరిని ప్రేమిస్తే వాళ్ళు కీడు చేస్తావా? చెవుగా ఏం చేస్తావు? మేలే చేస్తావు. అందుకే అతను సత్కార్యము చేయుచు, సత్కార్యం చేస్తావు. పురుకొల్పుకుంటాం. బలహీనతల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, అనారోగ్య పరిస్థితులు ఉంటే పురుకొల్పుతాం. ఏమని? దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నీ పక్షాన దేవుడున్నాడు, నీకు ఏమి కాదు, నిన్ను సాతాను ఏమి చేయలేడు, యేసుక్రీస్తు నీ మీద పరిపూర్ణమైన అధికారం కలిగి ఉన్నారని సంఘమంతా నీ కొరకు ప్రార్థించడము, ఒకరిని బలహీనతల నుండి, నిరుత్సాహం నుండి పురుకొల్పుతాం. మనము పురుకొల్పబడినప్పుడు, నీ ఆలోచన శైలి మారినప్పుడు, అందుకే లాస్ట్ ఆలోచించండి, ఆలోచన శైలి మారినప్పుడు, నీలో ధైర్యం పుట్టినప్పుడు, నీలో విశ్వాసం ఉంచినప్పుడు, నీలో ఉన్న బలహీనత కావచ్చు, నీలో ఉన్న దురాత్మ కావచ్చు, నీలో ఉన్న అనారోగ్యం కావచ్చు, నీలో ఉన్న దుఃఖం కావచ్చు, నీలో ఉన్న వేదన కావచ్చు, నీలో ఉన్న అపరిస్థితి కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అవి నిన్ను దాటి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నీలో నిలిచింది వాక్యము, ఆ వాక్యం నిన్ను ధైర్యపరిచింది, ఆ ధైర్యం నీలో విశ్వాసం వచ్చింది, విశ్వాసం ద్వారా నీ జీవితానికి ఒక నిరీక్షణ కలిగి ఉంది, ఆ నిరీక్షణ ద్వారా నువ్వు సమస్తాన్ని జయిస్తావు. ఎందుకంటే ఇట్టి హృదయము, ఇట్టి స్థితి యేసుక్రీస్తుకు ఉంది కాబట్టి ఆ యేసుక్రీస్తు నీలో నివసిస్తాడు. అది యేసుక్రీస్తు యొక్క స్వభావం. పిరికివాడు కాదు ఆయన, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మది, భయపడే ఆత్మ కాదు అది. ధైర్యముతో కూడింది, విశ్వాసంతో కూడింది, నిరీక్షణ కలిగింది. అది దేవుని యొక్క స్థితి. ఆ స్థితిలో నువ్వు రాగలిగితే ఖచ్చితంగా నువ్వు సమస్తాన్ని చేయిస్తావు. అదే ఇక్కడ పౌలు రాశాడు. సమకూర్చబడగలగాలి, పురుకొల్పగలగాలి, ఇవన్నీ కలిగి నువ్వు జీవించగలగాలి. దేవుని యొక్క ఉద్దేశమే అది. కాబట్టి సంగమా, సమకూర్చబడు. దేవుని యొక్క సమయంలో నీ సమయాన్ని వెచ్చించు. దేవుని యొక్క సన్నిధిలో 9 గంటలకు రేపు ఆరాధన అంటే 9 గంటలకు నువ్వు దేవుని సన్నిధిలో 8:50కి నువ్వు కనబడగలగాలి. నీకన్నా ముందుగా ఆయనే వచ్చి ఉంటాడు ఇక్కడ నిన్ను దర్శించాలని, నిన్ను చూడాలని, నిన్ను కలుసుకోవాలని, నీతో మాట్లాడాలని, నీ పరిస్థితులను విడిపించాలని నీకన్నా ముందుగా ఆయనే వచ్చుకుంటుంటాడు. నా బిడ్డ వస్తుంది, నా బిడ్డతో ఈరోజు మాట్లాడాలి. ఎందుకు నలిగిపోతుంది, ఎందుకు అల్లాడిపోతుంది? నా బిడ్డతో మాట్లాడాలి. ఆయన ముందుగా ఆయనే వస్తాడండి. దేవుని యొక్క సమయానికి నీ సమయాన్ని ఇవ్వగలిగాలి. ఆలస్యం చేయకూడదు. సమాజంగా కూడబడగలగాలి. నువ్వు ఒక తెలియని జ్యోతిగాను మారగలగాలి. దేవుని యొక్క ఉద్దేశం నీ చుట్టూ సంఘంలో కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు, నీ సమాజంలో కావచ్చు, నీ చుట్టూ చీకటి అలుముకుందేమో, నువ్వు ఒక వెలుగులాగా వెలుగుతూ ఉండాలి. సంఘంలో ప్రేమని కనబడట్లేదా? నువ్వు ప్రేమగా మాట్లాడు. సత్కార్యం చేయట్లేదా? నువ్వు చేయి సత్కార్యం. నీకు కలిగిన దాంట్లో నువ్వు చేయగలిగి నువ్వు ఒక మాదిరిగా మారగలగాలి. లోకమంతా నాశనం అయిపోతున్నప్పుడు యేసుక్రీస్తే మాదిరిగా ఈ భూమి మీదకి వచ్చాడండి. యేసుక్రీస్తే మాదిరిగా వచ్చాడు. అర్థం చేసుకోండి. దేవుడు అందుకే నేను పిలిచింది. దేవుని పట్ల ఉన్నతమైన ఆలోచన, ప్రణాళికలు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీ యొక్క గొప్పతనం అది. ఎవరికి లేని ధన్యత నీకు ఇచ్చాడు. కాబట్టి సమాజంగా కూడాలి, మానద్దు. సమాజంగా కూడటం మానద్దండి అని హెచ్చరిస్తున్నాడు పౌలు. మానేస్తే ప్రమాదం. ఏం ప్రమాదం? సాతానుడు కుటుంబాన్ని చెదరగొట్టేస్తాడు. ఇప్పటికి చాలా వరకు చెదిరిపోయాము. ఇంకా చెదిరిపోవటం దేవునికి ఇష్టం కాదు.
సమయాన్ని వృధా చేయకండి. ఒకరినొకడు హెచ్చరించండి, హెచ్చరికలు చేసుకోండి, వాక్యాన్ని హెచ్చరికగా ఇవ్వండి. ఆ దినము సమీపిస్తుంది అని హృదయంలో భావిస్తూ మరింతగా కలుసుకోగలగాలి. మరింతగా కలుసుకోవడం అంటే ఏంటి? ప్రార్థన ఉన్నప్పుడే కాదు, ప్రార్థన లేనప్పుడు గురించి కనబడగలగాలి. అన్న ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళింది? పస్కా అప్పుడు వెళ్ళిందా? పూరీం అప్పుడు వెళ్ళిందా? చాలా ఉన్నాయి. హనోక్ అనే పండగ ఉంది, చాలా పండుగలు ఉన్నాయి. పండుగలు అప్పుడు వెళ్ళిందా? తన కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిందండి. తన దుఃఖం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళింది. వచ్చి దేవుని సన్నిధిలో తన కన్నీటిని చూసి తట్టుకోలేని దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు విడిచిందండి. లోకంలోకి వెళ్ళలేదు. ఆ సేవకుడు కూడా అర్థం చేసుకోలేదు. ఆ మహానుభావుడు దేవుని సన్నిధిలో వచ్చి కన్నీరు విడిచిందండి. ఎందుకంటే ఈ స్థలమందు చేయు ప్రార్థన మీద నా కనుదృష్టి ఉంచింది. ఎందుకంటే నువ్వు ఈ స్థలంలో చేసే ప్రార్థన మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంచవచ్చు. నీ ప్రార్థనలో జవాబు ఇవ్వగలిగిన దేవుడు ఒక్కడే. అందుకే నువ్వు సమకూర్చగలగాలి. అంటే కలిగిన నీవు, దేవుని కలిగిన నీవు వాటిని క్రియల్లో కనపరచగలుగుతావు, ప్రేమ ద్వారా సత్క్రియలు. కాబట్టి సంగమా, దేవుడిని మనం చూడాలనుకుంటున్నాం. సహోదరి సహోదరుడా, దేవుడిని మనం చూడాలనుకుంటున్నాం. సమాజంలో కూడండి, మానదండి, దుష్టులకు అవకాశం ఇవ్వండి. మనము కొద్దిపాటి నిర్లక్ష్యం. రేపు పంచుకోబోతున్న వాక్యం, రేపు అద్భుతమైన సందేశం ఉండబోతుంది. వారు పడిపోయారు కానీ తిరిగి లేచారు. ఒక ముగ్గురిని మిమ్మల్ని మెద్దలోకి నేను తీసుకురాబోతున్నారు. వారు పడిపోయారు కానీ మళ్ళీ తిరిగి లేచారు. ఎవరు ఆ ముగ్గురు? ఏ విషయంలో పడిపోయారు వాళ్ళు? ఎందుకు పడిపోయారు వాళ్ళు? పడిపోవడానికి కారణం ఏంది? మళ్ళీ తిరిగి ఎలా లేచారు వాళ్ళు? రేపు సందేశం. కాబట్టి సిద్ధపడండి, సమయం లేదు ఇంకా. దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. వీఆర్ ఇన్ ద ఎండ్ డేస్. అంత్య దినాల్లోకి వచ్చేసాం. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం. 8. ఆ ప్రకారముగా ఆయన చిత్తమును తెలుసు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుకుంటారు. మీరు యెరూషలేములోను, యూదయ సమరయాలోను, దేశములందంతటా బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉండుదురు అని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారిని చూస్తుండగా దేవుని వాక్యమును ఆయన ఆరోహణమాయను. అదే విధంగా పరిపూర్ణ అప్పుడు వారి కన్నులకు కనబడకుండా జ్ఞానము మీకు దేవుడు మేఘం ఆయనని కమ్మిపోయాను. ఒక్క నిమిషం ఉండమ్మా. రెండో అధ్యాయము 17వ వచనం. అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తా. నీ కొడుకులు, నీ కూతుర్లు ప్రవచిస్తారు. యవ్వనస్తులకి అంటే వయసులో ఉన్న పిల్లలకి దర్శనాలు ఇస్తా నేను. మీ వృద్ధులు, ముసలి వాళ్ళు కలలు కంటారు. కలలు గండం అంటే ఇది ఎప్పుడు కలలు కంటాం? ఎవరు చెప్పు కలలు కంటారు? ఎవరండి కలలు కంటారు? నా జీవితం ఇలా జరుగుతుంది, ఇలా జరిగితే బాగుంటుంది, కలలు కంటాం. అదే కళ అంటే అదే కదా, జరగబోతున్న దాని నుంచి కలలు కంటాం. కలలు కనేలా చేస్తాడు.
నీకంటే ఒక నిరీక్షణ కలుగు చేస్తాడు దేవుడు. మన ప్రభువును నిరీక్షణ కలుగు చేస్తాడు. రక్షకుడైన చూసారా, అంత్య దినములు ఏందంట, నేనే మనుష్యులపై నా ఆత్మ నేను కుమ్మరిస్తా, మీ కొడుకులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, యవ్వనస్తులు దర్శనాలు ఉంటారు, వృద్ధులు కలలు. వాక్య ధ్యానాంశము. చూసారా, ఏ ఒక్కరిని విడిచిపెట్టల దేవుడు ఈ అంత్య దినాలలో. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఆత్మ మీ మీద సంచరించాలనే ఆయన యొక్క ఉద్దేశం. ఆ రోజు ఇజ్రాయేలీల మీద ఏ విధంగా వాళ్ళు సమాజంగా కూడి దేవుణ్ణి ఆరాధించడానికి ఆ పర్వతం కాడికి చేరడానికి వెళ్తున్నప్పుడు ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క మహిమ ఏ విధంగా అయితే వారి మీద ఉన్నిందో, ఈ దినాలలో యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా మీ మీద దిగుతున్నాడు. ప్రవచిస్తారంట. దేవుని యొక్క వాక్యము మర్మాలను కూడా విప్పి దేవుడు మాట్లాడతాడంట. ప్రవచిస్తారు. యవ్వనస్తులకి దర్శనాలు వస్తాయంట. ఈరోజు చాలా మంది, నేను యూట్యూబ్లో చూస్తున్నా, చాలా మంది దేవుని గురించిన దర్శనాలు చెప్తున్నారు యవ్వనస్తులు. నేను పరలోకానికి వెళ్ళాను, దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్ళాడు, నరకానికి వెళ్ళాను చెప్పి ఏడుస్తూ కొన్ని వాక్యం చెప్తున్నారు. మీరు కావాలంటే వెళ్ళి చూడండి యూట్యూబ్లో. చాలా మంది చెప్తున్నారు నరకం చాలా భయంకరంగా ఉంది, దేవుడు నన్ను అక్కడ తీసుకెళ్ళాడు, వెళ్ళి చెప్పమంటున్నాడు, సువార్త ప్రకటించమన్నాడు, ఎవరు నరకానికి వెళ్ళొద్దని చెప్పంటారు అని చెప్పి దేవుడు వాళ్ళకి ఇచ్చిన దర్శనాలు బట్టి మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుని యొక్క ఆత్మ ఇక్కడ నిలబడుకొని వాక్యం బోధించే ప్రతి ఒక్కరిలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మ మాట్లాడుతుంది, ప్రవచిస్తున్నాడు, ఆయన సిద్ధపరుస్తున్నాడు ఆయన సంఘాన్ని. ఈ వాక్యము వినే ప్రతి ఒక్కరిలో, హృదయాన్ని ఆయనకి ఇచ్చే ప్రతి ఒక్కరిలో, మారు మనస్సుకు సిద్ధపడిన ప్రతి ఒక్కరిలో ఆయనే నిన్ను నూతన సృష్టిగా మారుస్తారు. అందుకే దేవుడు సమాజంగా కూడా చూసావా, సమాజంగా కూడితే ఒంటరిగా ఉంటే నీకేం తెలుస్తుంది? వాక్యం తెలుస్తుందా? దేవుణ్ణి ఆరాధించడం తెలుస్తుందా? ప్రార్థించడం తెలుస్తుందా? సమాజంగా కూడితేనే కదా వాక్యం అంటే ఏందో తెలుస్తుంది, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలుస్తుంది, ఎలా ప్రార్థన చేయాలో తెలుస్తుంది. మానద్దండి, సమాజంగా కూడడం మానద్దండి. పౌలు సెలవిస్తున్నారు పరిశుద్ధాత్మ ద్వారా, మానద్దండి, అది మంచిది కాదు. నువ్వు ఎప్పుడు సంఘము కలిగిన ఐక్యతలను కలిగి ఉండగా, ఐక్యత కలిగి ఉండటం ఎంత మనోహరం. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మనోహరం. అంటే ఐక్యతను కలిగి ఉండాలి దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడండి, ప్రేమించండి ఆయన సన్నిధిని, సమాజంగా కూడండి. ఎందుకంటే నీ జీవితంలో అన్ని చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే, ఇంకెవరు కాదు. ఆయన మీద ఆధారపడు, లోకంలో కాదు. ఆ రోజు హెబ్రీలో ఉన్నవారు, హెబ్రీ పట్టణంలో ఉన్నవారు, ప్రాంతంలో ఉన్నవారు అంతా ఎలా అయిపోయారంటే దేవుని సన్నిధిని కావడానికి ఇష్టపడట్లేదంట. ఎందుకంటే విశ్వాసం లేదు. హెబ్రీ పత్రిక అంటే ఏంటంటే విశ్వాసం గురించే. మీరు చదవండి వెళ్ళిన తర్వాత, విశ్వాసం గురించే మాట్లాడతారు. ఎందుకంటే విశ్వాసం లేదు వాళ్ళకి. దేవుని సన్నిధి అంటే విశ్వాసం లేదు, భయం లేదు, గౌరవం లేదు, ప్రేమ లేదు, నిరీక్షణ లేదు. అలా తయారైపోయారు. వీళ్ళంతా ఎవరయ్యా? ఎలా జీవించారయ్యా? చూడండి పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఎలా జీవించారు వాళ్ళందరూ. విశ్వాస వీరుల గురించి అక్కడ తెలియజేయబడుతుంది. వాళ్ళంతా దేవునికి సమీపంగా చేరగలిగారు కాబట్టి విశ్వసించగలిగారు కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించగలిగారు. వాళ్ళని బట్టే రాస్తున్న సమాజంగా కూడండి అయ్యా. మీరు సమాజంగా కూడాలి, మానకండి. రేపు దినం అందరూ సమాజంగా కూడగలగాలి, దేవుణ్ణి ఆరాధించగలగాలి, ఆయన యొక్క ఆత్మ నీలో నింపబడగలగాలి, నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడగలగాలి. ఇంతకుముందు చదివిపడుతుంది, యోదయ, గలిలయ, సమరయ అంతటలో మీరు నాకు సాక్షులుగా ఉంటారు. యోదయ ఎక్కడ? నీ ఇంట్లో. గలిలయ ఎక్కడ? నీ మందిరములో. సమరయ ఎక్కడ? సమరయులు అంటే ఎవరు? లోకస్తులు. ఎక్కడ సమరయ? లోకంలో. నువ్వు దేవునికి సాక్షులుగా ఆయన మిమ్మల్ని నిలబెడతాడండి. అదే దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు అంగీకరించి మీ హృదయంలో నింపుకొని ఈ వాక్యాన్ని మీరు మీ జీవితంలో క్రియల రూపకంగా అనువదించగలిగితే దేవుడు మీ జీవితాన్ని ఫలభరితంగా మార్చుటకు ఆయన సమర్థవంతుడు. ఇది వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేసి మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థిద్దాం. ప్రార్థనలకు దేవుడి ఈరోజు నీతో మాట్లాడారుగా, దేవుడి ఈరోజు నీతో మాట్లాడారని నమ్ముతున్నావా? దేవుడి ఈరోజు నేను దర్శించాడని నమ్ముతున్నావా?
మీరు ఆయన సన్నిధికి రావట్లేదంట. వచ్చిన ఏదో ఆలోచన, లోకాన్ని చూస్తారు, పరిస్థితులను చూస్తారు, మందిరంలో ఉన్న గొప్ప వాటిని చూస్తారు. ఆ రోజు దేవుడు పక్కన ఉన్నా కూడా, యేసుక్రీస్తు పక్కన ఉన్నా కూడా ఆ దేవాలయాన్ని చూశారంట వాళ్ళు. చూసి అబ్బా ఈ దేవాలయం ఎంత బాగుందో, అందుకు వస్తున్నారా మందిరానికి? ప్రశ్నించుకో అన్నాడు యేసుక్రీస్తు. ఒక దినం ఉంది, మందిరం రాయి మీద రాయి లేకుండా పడిపోతుంది. ఇప్పటికీ అలాగే ఉంది ఆ మందిరం. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిన దేవుడు వారి మధ్యలో ఉండడం వాళ్ళు గుర్తిరగలేకపోయారండి. నువ్వు గుర్తిరుగుతావా? యేసయ్యను గుర్తిరుగుతావా? ఇదిగో నీ ముందర ఆయన ఉన్నాడు. ఇప్పుడు నీ ముందరకు వచ్చినాడు ఆయన. ఆయన చేతులు నీ వైపు చాపుతున్నాడు. ఆయన నిన్ను త్రాకుతున్నాడు. ఆయన నీలో ఉండటానికి ఇష్టపడుతున్నా. నాకు అవకాశం ఇస్తావా నీ జీవితంలో? నీతో నేను కలిసి జీవిస్తాను. నాకు ఈ లోకంలో ఏది వద్దు, నువ్వే కావాలని దేవుడు నీ ముందర నిలబడి నీతో మాట్లాడుతున్నాడు. మౌనంగా ఉండకు, దేవుణ్ణి అంగీకరించు. అయ్యా నువ్వు తప్ప నాకు ఇంకేది వద్దయ్యా, నువ్వు తప్ప నాకు ఇంకేం అవసరం లేదు ప్రభువా, నువ్వు ఒక్కడ చాలయ్యా. పరలోకం కాదు ప్రభువా, ఆశీర్వాదాలు కాదు ప్రభువా, దీవెనలు కాదు ప్రభువా, గొప్పతనాలు కాదు, పేరు కాదు ప్రభువా, నువ్వు కావాలి. నాకు నువ్వు కావాలి ప్రభువా, నాకు నువ్వు ఒక్కడ చాలు ప్రభువా. ఎందుకంటే ఈ లోకంలో వాటన్నిటి మీద ఏమీ లేదయ్యా, ప్రవచనాల మీద ఏమీ లేదయ్యా. నిజమైన ప్రవచనం నువ్వే ప్రభువా, నిజమైన ప్రవచనం నువ్వే ప్రభువా. ఆశీర్వాదములు కావయ్యా, అభిషేకము కొరకు కాదయ్యా, ఆశీర్వాదములు కావయ్యా, అభిషేకము కొరకు కాదయ్యా, కాదమయ్యా, నీవేనా అభిషేకము నా దేవా. ఎన్నెన్ని వరములు నాకున్నా, నీవు లేని జీవితమే వ్యర్థముగా, నీ చాడలో నే నడుస్తానయ్యా, నీ మాటలో నే నడుస్తానయ్యా, నీ కౌగిలిలో నేనుంటా. రా నా ప్రియ యేసూరా, ఓ రా నా ప్రియ యేసూరా, రా నా ప్రియ యేసూరా. ఆశీర్వాదాల కొరకు కాదండి దేవుని సన్నిధికి రావాల్సింది, బహుమానాల కొరకు కాదు రావాల్సింది, పరలోకం కొరకు కాదు రావాల్సింది. యేసయ్యా నువ్వు చాలయ్యా, నాకు ఇంకేది వద్దయ్యా, నువ్వే నాకు ఆశీర్వాదం, నువ్వే నాకు పరలోకం, నీవే నాకు వరం, నీవే నాకు ప్రవచనం, నీకు మించిన ప్రవచనం లేదయ్యా. నా జీవితంలోకి నువ్వు రా ప్రభువా, నన్ను అంగీకరించు ప్రభువా, నా జీవితానికి ఇస్తాను, నేను ఒప్పుకో, నోటారా ఒప్పుకో, నీ నోటితో నువ్వు ఒప్పుకో దేవుణ్ణి. ప్రభువా నువ్వు నాకు కావాలి నీ చెప్పు, హృదయపూర్వకంగా చెప్పు, హృదయపూర్వకంగా చెప్పు. పై మాటలతో దేవుని దగ్గర, ఎందుకంటే ఆయన ఇప్పుడు నీ ముందర ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. నాకు నువ్వు చాలు ప్రభువా, నాకు నువ్వు చాలు, ఇంకేది వద్దు ప్రభువా. ఒప్పుకో, నీ నోట్ల ద్వారా ఒప్పుకో. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారికి దేవా నీకు స్తోత్రములు. నీ ఉన్నతమైన నామాన్ని బట్టి, ఘనమైన నామాన్ని బట్టి ఇంత రీతిగా ప్రభావ ఈ సమయంలో అద్భుతంగా ప్రియప్రభు మీరు నాతోనూ మాతోనూ మాట్లాడారు. నాయన మేమందరం సమాజంగా కూడాలి, సహవాసంలో రాగలగాలి, హెచ్చరికలతో జీవించాలి,
ఆ దినము సమీపిస్తే ఏ విధంగా అయితే బహు జాగ్రత్త కలిగి జీవిస్తాము, ప్రతి దినము ఆ సమయము సమీపించే కొలిది ఆ రీతిగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి సత్కార్యం మంచి పనులు చేస్తూ బలహీనత స్థితి నుండి పురుకొల్పుకుంటూ మా ఆలోచన శైలి మార్చుకుంటూ నీలో ముందుకు కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఎత్తబడిన ఈ వాక్యాన్ని మా జీవితంలో నూరంతలుగా ఫలింప చేయమని, అటు కార్యాన్ని జరిగించటకు నీ ఆత్మతో మమ్మల్ని నింపమని, దుష్టునికి ఇంకెన్నడూ తండ్రి మా జీవితాల్లో చోటు లేకుండా నీవు మాత్రమే నివసించాలి, నీవు మాత్రమే మాలో సంచరించాలి, నీవు మాత్రమే మాతో మాట్లాడాలి. నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు, నీ యొక్క నడిపింపు, నీ యొక్క సిద్ధపాటు మాత్రమే మాలో ఉండాలి, ఇంకేది ఉండకూడదు ప్రభువా. అయినా ఈ సమయంలో ఎందరైతే నీ బిడ్డలు నిన్ను అంగీకరించారో వారి జీవితాలను నీ చేతులకు అప్పగించారు ప్రభువా, వారి జీవితాలను నూతనపరచుకోవాలి, నూతన సృష్టిగా మార్చు, ఒక కొత్త ఉద్యమం వాళ్ళు నెలకొల్పి ఈ విత్తబడిన వాక్యాన్ని వాళ్ళ జీవితంలో ఫలింపచే ప్రభువా. సాతాండు వాటిని దోచుకోగలకూడదు ప్రభువా. వాడు ఏమాత్రం వాళ్ళ మీద ప్రభుత్వం చేయకూడదు ప్రభువా. ఎందుకంటే ఈ సంఘం నువ్వు విలువ పెట్టుకునింది నాయన, దీని వెనక నీ ప్రాణమే ఉంది ప్రభువా. చెదిరిపోవడం, వేరుగా ఉండి జీవించడం, ఒంటరిగా జీవించడం మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆశించిన దేవుడు నాయన. ఒంటరిగా ఉండకూడదు, వేరుండ కోరకూడదు, సమకూర్చి ఐక్యత కలిగి నీ యొక్క సహవాసములో బందీలైపోయే విధంగా ప్రభువాన్ని వీళ్ళని మార్చి మలచమ వేడుకుంటున్నాం నాయన. నీ రూపులోకి మొలిచి వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ప్రశ్నలకు నువ్వు సమాధానంగా మారు ప్రభువా. ఎందుకంటే వారి జీవితాలకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు నువ్వు ఒక్కడవే. మిమ్మల్ని నేను అనాథలుగా విడవలేదు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టింది అని సెలవిచ్చిన దేవుడు. నీ బిడ్డలు నువ్వు ఎప్పుడు అనాథలుగా విడిచిపెట్టావు ప్రభు. తన దురదశలో, వాళ్ళు లేమి స్థితిలో, పడిపోయే స్థితిలో, జారిపోయే స్థితిలో వారిని చేయి చాపి రక్షించగలిగిన ఏకైక దేవుడు ప్రభువు. ఈ బిడ్డల్ని ఈ ఆత్మతో నింపి సమాజంలో కూడే అనుభవంలో వర్ణించమని, హెచ్చరికతో కూడిన వాక్యాలను హృదయంలో నింపుకుంటూ రాకడ దినంలో సిద్ధపాటు ప్రతి దినము వారి జీవితంలో ఉండలాగున నీ కృపతో వారిని బలపరిచి, సిద్ధపరిచి, సమకూర్చి, ప్రేమతోనూ సత్కార్యములు చేసే వారిగా వారిని పురుకొల్పమని అటు ఆలోచన దయచు. సమస్తాన్ని చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ ఈ ఘనమైన నామాన్ని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము చేసిన దేవుని బట్టి ఆమేన్.